సో ఫార్ములా ఈ రేస్ స్కామ్ పై ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇది కేటీఆర్ వ్యక్తిగత నిర్ణయమని ప్రభుత్వ అనుమతులు లేకుండా కనీసం నాటి ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖకు కూడా తెలియకుండా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీకి దోచిపెట్టారని ఏసీబీ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ముట్టిన తర్వాతే ఆ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని, ఇది క్విడ్ ప్రోకో అని ఏసీబీ స్పష్టం చేసింది. గవర్నర్ అనుమతి లేకుండా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఈ మొత్తం స్కామ్ ను అసలు ఎలా నడిపించారు? ఈ భారీ కుంభకోణంలో కేటీఆర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ల పాత్ర ఏంటి? స్కామ్ లో అరెస్టులకు రంగం సిద్ధమైందా అనేది ఇప్పుడు తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, ఏంటి అసలు కేటీఆర్ కానీ అరవింద్ కుమార్ కానీ అరెస్ట్ అవుతారంటూ గత 4-5 రోజులుగా ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి అంశం అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరొకసారి గవర్నర్ అనుమతి తర్వాత ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి. దాదాపు ఈ కార్ రేసుకి సంబంధించి గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు దాదాపు 9 నెలల పాటు విచారించిన తర్వాత ముఖ్యంగా పూర్తి స్థాయి ఒక నివేదికను ముఖ్యంగా ఈ కేసులో ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా A1గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అదేవిధంగా ఐఏఎస్ అయినటువంటి అరవింద్ కుమార్తో పాటు మరొక వైపు హెచ్ఎండి అధికారి అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా పలు దఫాలుగా విచారించడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ని ఈ ఏడాది జనవరి నెల అదేవిధంగా జూన్లో 2 సార్లు కేటీఆర్ని విచారించడం జరిగింది. అదేవిధంగా అరవింద్ కుమార్, అదేవిధంగా మరొక వైపు బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత దాదాపు 1000 డాక్యుమెంట్లతో కూడుకున్నటువంటి 78 పేజీల ఒక నివేదికను, పూర్తి స్థాయి నివేదికను ఏసీబీ విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ముఖ్యంగా కేటీఆర్ని పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్ విచారణ చేసేందుకు అనుమతి కావాలంటూ కూడా ఏసీబీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం గవర్నర్కి ఈ పూర్తి స్థాయి నివేదికను ముఖ్యంగా ఏసీబీ ఇచ్చినటువంటి పూర్తి ఆధారాలతో పాటు విచారణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను గవర్నర్కి పంపించిన తర్వాత ముఖ్యంగా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటటువంటి అంశం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత గవర్నర్ కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎఫ్ఈఓ సంస్థ, విదేశీ సంస్థ అయినటువంటి ఎఫ్ఈఓ సంస్థ ఈ కార్ రేసింగ్కి నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 56 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపు హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ కూడా ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు ఏసీబీ ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కేటీఆర్తో పాటు అదేవిధంగా అరవింద్ కుమార్ని పూర్తి స్థాయిలో విచారిస్తే మాత్రం అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.